ఎన్టీవీ ప్రసారం చేసిన గంజాయి కథనంతో కాలేజీ యాజమాన్యాలు పోలీసులు విద్యార్థులపై ప్రత్యేక నిఘా మొదలుపెట్టారు. గంజాయి వాడకం నిజమే అని స్థానికులంటుంటే నైజీరియా, ఉగండా విద్యార్థుల మూలంగా ఆ ప్రభావం తెలుగు విద్యార్థులపై కూడా పడుతోందని కాలేజ్ ఫ్యాకల్టీ అంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల నుంచి మా ప్రతినిధి కమల్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలో టార్గెట్గా సాగుతున్నటువంటి గంజాయి మాఫియాపై ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి కథనం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పోలీస్ అదుపులో ఉన్నటువంటి నిందితులు అనేక నమ్మలేని నిజాలు బయటపెడుతున్నారు. చాలా కాలంగా ఈ గంజాయి దందా నడుపుతున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు దానికి బానిసలైనట్టుగా కూడా నిందితులు ఒక్కొక్కరిగా నిజాలు బయటపెడుతున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే శివారు ప్రాంతమైనటువంటి హయత్ నగర్ తర్వాత విజయవాడ జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి శివారు ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపు 6 నుంచి 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నిన్న మనం ప్రసారం చేసినటువంటి కథనంతో చాలామంది మేనేజ్మెంట్లు తమ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులతో నిన్నటి నుంచి కూడా ఫోన్లో సంప్రదిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే నిన్న మనం ప్రసారం చేసినటువంటి కథనానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నావో ఆ ప్రాంతంలో ఉన్నాము. చాలామంది స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒకవైపు కుడివైపు చూసినట్టయితే ఎక్కడైతే మిఠాయి బండార్ కనిపిస్తుందో అందులో గతంలో హుక్కా సెంటర్ ఉండేదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి హుక్కా సెంటర్ను కూడా పోలీసులు జోక్యం చేసుకోవడంతో దాన్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాలేజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీలు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం కాలేజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న మేము ప్రసారం చేసినటువంటి కథనాన్ని మీరు చూశారు. ఏమంటారు అసలు ఈ గంజాయి వాడకానికి సంబంధించి కాలేజీలో? అంటే ఈ గంజాయి అనేది ఒక ప్యాషన్గా మారింది. అది ఎలాంటిదంటే ఇప్పుడు మనం అంటున్నాము మన స్టేట్ వాళ్ళు ఉన్నారు, కాలేజీలలో చదివే వాళ్ళు, వేరే స్టేట్స్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారు. ప్లస్ వేరే కంట్రీ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు, నైజీరియా వాళ్ళు, సుడాన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇంపాక్ట్ అనేది మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లింక్ అనేది ఈ నాన్ రెసిడెన్షియల్ వాళ్ళ దగ్గర నుండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే నైజీరియా, సుడాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్లస్ ఇంకోటి ఒరిస్సా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ రెగ్యులర్గా చదువుకుంటున్నారు. కాలేజ్ యాజమాన్యం కూడా స్ట్రిక్ట్గానే ఉంది. వాళ్ళకి ఏ విధంగా సహకారం ఇవాళ ఇస్తుంది ప్రతి విషయాలలో. కానీ ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉండి బయట ఉన్న వాళ్ళు ఉన్నారో, డీటెయిన్డ్ అయి బయట ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాలేజ్కి వచ్చే ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమవుతున్నారంటే ఆ ఇంపాక్ట్ అనేది ఇలాంటి వాళ్ళతో, ఎగ్జాంపుల్ ఒరిస్సా, ఈ నైజీరియా వాళ్ళతో అలాంటిది ఏదో 100లో 2% స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు ఇక్కడ మనకు కనిపించారు. వాళ్ళు మాత్రమే వీళ్ళతో జస్ట్ ఏదో ఫ్రెండ్షిప్ అలాంటి జరిగి మన వాళ్ళ మీద అది ఇంపాక్ట్ టోటల్గా మన వాళ్ళ మీద పడుతుంది. ఆ లింక్ అనేది మన దగ్గర అస్సలు లేదు. ఈ చుట్టుపక్కల ఏ కాలేజ్లో ఇలాంటిది ఏమీ లేదు. మీరు ఒక ఫ్యాకల్టీగా చెప్పండి, నిన్న మీరు చూసుంటారు ముందు వైపు సెక్యూరిటీ బాగుంది, కానీ వెనక వైపు కొన్ని కాలేజీల గోడలు పడిపోవడం, టీ బ్రేక్లో పిల్లలంతా కూడా అటు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. గోడలు పలిపోవడం అనేది అది రాంగ్ మిస్టేక్ అండి. అన్ని కాలేజీలలో అలాంటిది ఏమీ లేదు. గోడలు పలిపోవడం అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఫస్ట్ ఎంటర్ అవ్వట్లేదు కాలేజ్లోకి. ఎంటర్ అయ్యే దగ్గర స్ట్రిక్ట్ సెక్యూరిటీతోని, డిసిప్లిన్ ఇన్ఛార్జ్లని ప్రతి ఒక్కరిని పెట్టి ప్రతి స్టూడెంట్ మీద, ఎవ్రీ స్టూడెంట్ మీద మనం నిఘా వేసి ఉంచుతూనే ఉంటాం. అలాంటిది వాళ్ళు కాలేజ్లోకి అయితే ఎంటర్ అవ్వట్లేదు. మీరు ఒకటి కంక్లూడ్ చేయండి, గంజాయికి సంబంధించి ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయంటారా, లేవంటారా? ఆనవాళ్ళు ఇలా ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం లేవు. ఏంటంటే అది ఎక్కడి నుండో వస్తుంది, ఎక్కడి నుండో బయట నుంచి తెస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మాత్రం లేదు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చూపెట్టడంలో ఏం తప్పులేదు, చూపెట్టడం కరెక్టే, ఇక్కడ వాళ్ళు చేసింది కూడా కరెక్టే. బట్ ఇక్కడ మాత్రం గంజాయి ఆనవాళ్ళు అనేవి లేవు. ఏంటంటే ఏమున్నది బయట నుంచి మాత్రమే వచ్చిందనమాట. మన చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అసలు ఇలాంటి అలవాట్లు 99% ఎవరికి లేవు. ఆ 1% కూడా ఎవరైతే డీటెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉండి కాలేజ్కి రాకుండా బయట మాత్రమే జరుగుతుంది. కాలేజ్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంటాయి, ప్రతి కాలేజ్ స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇక్కడ ప్రతి స్టూడెంట్ విషయంలో. ఇలాంటి విషయంలో ఇంకా స్ట్రిక్ట్గా వివరిస్తారు. ఇది మొత్తానికి కాలేజీ ఫ్యాకల్టీ చెప్తున్న దాని ప్రకారం దాని మూలాలు బయట నుంచి ఇక్కడికి వస్తున్నాయని చెప్తున్నారు. మనతో మాట్లాడి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు గంజాయి మత్తుకు బానిసలు చేస్తున్నారు, గంజాయి సరఫరా అవుతుంది అనేది నిన్న మేము ప్రసారం చేసినటువంటి కదా, దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ఈ కాలేజీ వాళ్ళు ఏంటంటే వచ్చి క్యాంటీన్లలో టైంపాస్ చేయడము, గుట్టలలో తిరగడము, ఇదంతా టైంపాస్ చేయడం వల్ల బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు కదండి, బీహార్ వాళ్ళు కానీ, సుడాన్ వాళ్ళు కానీ, వీళ్ళంతా బయట నుంచి తీసుకొచ్చి ఈ కాలేజ్ స్టూడెంట్స్ని మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడెంట్స్ డ్రింక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడి రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ఇంకోటి
ఆ గుట్టలలో లేడీస్ ఏమైనా పొలం పనులకు వెళ్ళాలన్నా కట్టలు తీసుకురావడానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళ గురించి ప్రభుత్వం కొంచెం కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. స్టూడెంట్స్ గంజాయి తాగుతూ మీకు ఎప్పుడైనా కనిపించారా ఆ పొలాలలో అటువైపు? కనిపించారండి. ఇంతకుముందు ఒకసారి మా ఊర్లోనే ఎంపీటీసీ గారు పట్టుకున్నారు. ఇక్కడ ప్లాట్లలో స్టూడెంట్సే వాళ్ళు గంజాయి కొట్టడం వల్ల మా స్థానికులు చూసి ఊరు చూసి తీసుకొని ఊర్లోకి తీసుకొచ్చారు. జేబులలో చూస్తే గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. వాళ్ళని కొట్టి తరిమేసి పంపించేశాము. ఎట్లా కంట్రోల్ చేయాలంటారు? మీరు స్థానికులుగా చెప్పండి, మీరు ఏం కోరుతున్నారు ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే? గవర్నమెంటే చూసుకోవాలండి. ఈ కాలేజ్ వాళ్ళు కూడా సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఒకటి, వీళ్ళు టైంకి వస్తున్నారు, క్యాంటీన్లలో టైంపాస్ చేస్తున్నారు, మొత్తం డ్రింక్ చేసి చాలా చేస్తున్నారు. కాలేజ్ వాళ్ళు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తే ఇలాంటివి జరగవండి. మీరంతా ఇక్కడ ఉంటారా? మీరు ఏం చేస్తారండి ఇక్కడ? మీరంతా ఆటో డ్రైవర్? అంటే ఎట్లా ఉంటారు ఇక్కడ పిల్లలు? అంటే మీకు జనరల్గా పిల్లలు కనిపిస్తుంటారు కదా రెగ్యులర్గా, ఎట్లా ఉంటారు ఇక్కడ? మంచిగా ఉంటారండి, మంచిగా ఉంటారు. ఎవరికి అయితే కనవలేదు. ఇప్పుడు ఏదో చేస్తున్నా అంటారు కానీ మనకైతే ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. రెగ్యులర్గా మీ ఆటోలలోనే వస్తుంటారు కదా వాళ్ళు కాలేజ్కి? ఎవరికైతే లేదు, ఇంతవరకు అయితే లేదు, మనకైతే కనవలేదు. ఇదే ఫస్ట్ టైం మనం వినడం కూడా. నిన్న మీరు చూసిరా గంజాయి దొరకడము అదంతా కూడా మీరు చూసిరా? చూసినాం, న్యూస్ చూసినాము. ఇదే దొరికిందని చెప్తా ఉన్నారు. అయితే ఇది బయటనే కానీ మన ఇక్కడ ఉన్నది మాత్రం కాదు. వేరే నుంచి వచ్చి వీళ్ళకు సెల్ చేయడము, అమ్మడము, వాళ్ళు చేయడం అదే తప్ప మా స్టూడెంట్స్ అయినా ఈ కాలేజీ వారు ఎవరి అనేది లేదు. ఇట్లాంటి పద్ధతి అయితే లేదు ఇప్పటి వరకు అయితే. మొత్తానికి ఫ్యాకల్టీలు, కాలేజీ ఫ్యాకల్టీ చెప్తున్న దాని ప్రకారం అది బయట నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు కొంతమంది దానికి అలవాటు పడుతున్నారు. దాని ఇంపాక్ట్ ఇటు మన పిల్లలపైన కూడా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రెగ్యులర్గా ఆటోల్లో విద్యార్థులను తీసుకుపోయే వాళ్ళు కూడా ఈ ప్రభావం బయట నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల ద్వారానే ఆ సంస్కృతి అంతా కూడా మనపైకి ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మొదటిసారిగా నిన్న ప్రసారమైనటువంటి ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి కథనం తర్వాత ఈ గంజాయి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది అన్ని కాలేజీల యాజమాన్యాలు కూడా ఆరాధిసే పనిలో ఉన్నాయి. ఎక్కడైతే విద్యార్థులు నిన్న మనం విజువల్స్లో చూపించిన దాని ప్రకారం ఎక్కడైతే స్టూడెంట్స్ అంతా కూడా నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి గంజాయిని తీసుకుంటున్నారో ఆ ప్రాంతం అంతా కూడా నిన్న పోలీసులు మన కథనం ప్రసారమైన తర్వాత అటు కాలేజీ యాజమాన్యాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇకపైన కఠినంగా నిబంధనలు మరింత కఠినతరం చేసే దిశగా అటు కాలేజీలు ఉంటున్నాయి. మరోవైపు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇందాక మనతో మాట్లాడినటువంటి స్థానికులు కూడా చాలా కాలంగా కొంతమంది విద్యార్థులు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. చాలా కాలంగా మేము గమనిస్తూనే ఉన్నాము, అయినప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయామన్నటువంటి నిరాసక్తిని ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి పోలీసులు మరింత జోక్యం చేసుకుని కఠినంగా వ్యవహరించినప్పుడే అటు విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉంటుందన్నది కూడా స్పష్టమవుతుంది. నిన్న ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి కథనం తర్వాత అటు పోలీసులు, కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ ప్రాంతం భద్రతపై మరింత, విద్యార్థుల భవిష్యత్తుపై మరింత దృష్టి సారించారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.